మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో 150 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న స్టేడియం ఆస్ట్రేలియాలో అత్యంత జనాదరణ గల మైదానం. ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడాలనేది కంగారు ప్లేయర్లతో పాటు ఎందరో ఇతర దేశ ఆటగాళ్ల కల. ఇక్కడ 10 పరుగులు కొట్టిన జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కాకలు తీరిన ఆసీస్ బౌలర్లను తట్టుకుని ఈ పిచ్ పై పరుగులు చేయడం అంత సులువు కాదు. రాకాసి బౌన్సర్లు, మెలికలు తిరుగుతూ వచ్చే స్పింగర్లు, నిప్పులు చెరిగే యార్కర్లకు తోపు బ్యాటర్లు కూడా భయపడతారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలతో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి స్టార్లు కూడా కంగారుల తాటికి తట్టుకోలేక చేతులెత్తేశారు. కానీ ఆ ఒక్కడు నిలబడ్డాడు. పట్టుదలతో ఆడుతూ ఆస్ట్రేలియా బెండు తీశాడు. తెలుగోడి పొగరు ఏంటో చూపించాడు. సెంచరీ బాది మ్యాచ్ భారత్ వైపు తిప్పాడు. అతడే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. వయసు 21 సంవత్సరాలు. ఆడుతుంది. కెరీర్లో 4 టెస్టే. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం లేదు. రోహిత్, విరాట్ సహా సీనియర్లంతా పెవిలియన్ కు చేరుకున్నారు. మరొక కుర్రాడు వాషింగ్టన్ సుందర్ అవతలి ఎండ్లో ఉన్నాడు. అతడి టైంలో పర్మనెంట్ బెర్త్ కోసం పోరాడుతున్న ప్లేయరే ఎదురుగా మిచెల్ స్కార్, అలాగే ప్యాటన్ కమిన్స్, బొలాన్ నాథన్, లియాన్ లాంటి స్టార్ బౌలర్లు చిన్న తప్పు చేసిన అవుట్ అవడం ఖాయం. ఫాలో అన్ గమనంతో టీం కొట్టుమిట్టాడుతుంది. ఈ తరుణంలో క్రీజ్లో వచ్చిన నితీష్ రెడ్డి స్టన్నింగ్ బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 176 బంతుల్లో 10 బౌండరీలు, 1 సిక్స్ సాయంతో 105 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. సుందర్ 50 సాయంతో జట్టును ఆదుకున్నాడు. ఫాలో ఆన్ భయంతో ఉన్న జట్టుకి ఇప్పుడు పోరాడితే విజయం తథ్యమనే స్థాయికి తీసుకొచ్చాడు. కమిన్స్ స్టార్ ద్వయంతో పాటు స్పిన్నర్ లియాన్ను పిచ్చి కొట్టుడు కొట్టాడు నితీష్.